హాయ్ గైస్, వెల్కమ్ టు దుబాయ్ ఛానల్. మీరు చూస్తున్న వెల్డింగ్ మెటల్ ఏమో స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్. అది కంప్రెసర్ ఏసీ కన్వర్టింగ్కి ఐస్ ఫ్యాక్టరీ కంప్రెసర్స్ అవి ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక కూలర్కి సంబంధించిన ఒక కంప్రెసర్ ఇది. తనేమో నా ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ కమ్ గురువు. ఫస్ట్ అయితే గురువు అని చెప్పొచ్చు, ఎందుకంటే 5 years బ్యాక్ ఒక కంపెనీలో మేము పనిచేసాం ఖత్తర్లోనే. మేమిద్దరం 2 years ఎంతో ఉన్నాం. 2 years అయితే కలిసి వర్క్ చేసాం. నాకైతే వర్క్ నేర్పించింది అయితే తనే. చాలా బాగా నేర్పిస్తాడు, మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా. సేమ్ తన వెల్డింగ్ నా వెల్డింగ్ ఒకేలా ఉంటుంది. చూడండి, హ్యాండ్ బేస్ అయితే అవ్వట్లేదు, కప్పు మూమెంట్ మీద కొడుతున్నాను. ఎందుకంటే కప్పు మూమెంట్ అనేది కొడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. స్టెప్లు అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనకు అంత హ్యాండ్ కూడా అంత ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. ఇది రూట్ అండ్ ఫైనల్ పాస్. అది సింగిల్ పాస్ అయితే సరిగా రాదు. రూట్ వేసిన తర్వాత సెకండ్ పాస్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. పవర్ యాంప్స్ వచ్చి 120 పవర్ అయితే రూట్ పెట్టచ్చు. 135 నుంచి 150 వరకు సెకండ్ పాస్ పెట్టచ్చు. 316 మెటీరియల్ ఇది, 316L. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను ఇంకా పెడతాను. ఇంకా హిందూ టెంపుల్ది కూడా పెట్టాను, మన అబుదాబీలో ఓపెన్ చేసింది. దాన్ని కూడా చూడండి, ఆ వీడియో కూడా. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, అదే కంప్రెసర్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాల్మెంట్ అయితే చేశారు. అది చూడండి. ఈ కాపర్ పైప్స్ అవి ఉన్నాయి కదా, అందులోంచి అయితే హెయిర్ అనేది పాస్ అయ్యి కూలింగ్ అయితే కంప్రెసర్ని అయితే ఇస్తుంది. ప్లీజ్ సపోర్ట్ గైస్, ప్లీజ్ సపోర్ట్ గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎన్నోసార్లు చెప్తున్నాను, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అనేవి ఇంకా వస్తూ ఉంటాయి. చాలా 99% వాయిస్ 3 చెప్పే టిప్స్ ఫాలో అయితే 99% అయితే కంపల్సరీ వెల్డర్ అయితే అవ్వచ్చు. మాన్యువల్గా మీరు ట్రై చేస్తే సరిపోద్ది. నేను చెప్పిన పవర్ యాంప్స్ ఏదైనా వెల్డర్స్ కోసం అనే కాదు, ఈ ఛానల్ అనేది అందరికీ కూడా పనిచేస్తుంది. అన్ని రకాల వీడియోస్ కూడా ఉంటాయి. మేబీ ఈ వీక్లో గోల్డ్ కోసం కూడా పెడతాను. దుబాయ్ లైవ్ గోల్డ్ అయితే ఎలా ఉంది, ఎంత రేట్ ఉంటుంది, మొత్తం అవి కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అది కొద్దిగా ఫాలో అవ్వండి, షేర్ చేయండి, అందరికీ సపోర్ట్ అయితే చేయండి.